41 శ్లోకం చూడండి. పెట్టారు కదా 41 శ్లోకం. పెట్టండి. ఓకే, సరే. కిరీశపుష్పాధికసౌకుమార్యౌ బాహూతదీయావితి మే వితర్కః పరాజితేనాపి కృతౌ హరస్య యౌ కంఠపాశౌ మకరధ్వజేన. శిరీషపుష్పాధికసౌకుమార్యౌ దీయావితి మే వితర్కః పరాజితేనాపి కృతౌ హరస్య యౌ కంఠపాశౌ మకరధ్వజేన. చూడండి, అకౌంట్ గారు వేరే చూడండి. శిరీషపుష్పాధికసౌకుమార్యౌ బాహూతదీయమితి మే వితర్కః బాహూతదీయామితి మే వితర్కః పరాజితేనాపి కృతౌ హరస్య యౌ కంఠపాశౌ మకరధ్వజేన. శిరీషపుష్పాదిసౌకుమార్యౌ శిరీషపుష్పాది శిరీషపుష్పాధికసౌకుమార్యౌ బాహూతదీయామితి మే వితర్కః పరాజితేనాపి కృతౌ హరస్య యౌ కంఠపాశౌ మకరధ్వజేన. శ్రీదేవి గారు. నమస్తే. అస్మద్గురుభ్యో నమః. శిరీషపుష్పాధికసౌకుమార్యౌ బాహూతదీయావితి మే వితర్కః పరాజితేనాపి కృతౌ హరస్య యౌ కంఠపాశౌ మకరధ్వజేన. శిరీషపుష్పాధికసౌకుమార్యౌ బాహూతదీయావితి మే వితర్కః పరాజితేనాపి కృతౌ హరస్య యౌ కంఠపాశౌ మకరధ్వజేన. అలాగే. శిరీషపుష్పాధిక సౌకుమార్యౌ బాహూ తదీయౌ ఇతి మే వితర్కః పరాజితేన అపి కృతౌ హరస్య యౌ కంఠపాశౌ మకరధ్వజేన. మునుగోడు వారు రెడ్డి గారు చదువుతారా? చదవండి. శిరీషపుష్పాధిక సౌకుమార్యౌ శిరీషపుష్పాధిక సౌకుమారీ ఈకారాంత శ్లోకం చదవండి. అస్తు మహోదయ. శిరీషపుష్పాధిక సౌకుమార్యౌ బాహూతదీయావితి మే వితర్కః పరాజితేనాపి కృతౌ హరస్య యౌ కంఠపాశౌ మకరధ్వజేన. శిరీషపుష్పాధిక సౌకుమార్యౌ బాహూతదీయావితి మే వితర్కః పరాజితేనాపి కృతౌ హరస్య యౌ కంఠపాశౌ మకరధ్వజేన. శిరీష పుష్పాధిక సౌకుమార్యౌ ఈకారాంత స్త్రీలింగ శిరీష పుష్పాధిక సౌకుమారీ శబ్దస్య ప్రథమా విభక్తి ద్వివచన పదం. బాహు అది ఎట్లా చెప్పాడు? సౌకుమారి సౌకుమారీ సౌకుమార్యౌ సౌకుమార్యః. బాహు బాహు కారాంత పుంలింగ బాహు శబ్ద ప్రథమా విభక్తి ద్వివచనం. బాహు బాహుః బాహు బాహవః బాహుః బాహు
బాహవః తదీయౌ ఇకారాంత పుంలింగ తదీ తదీయ ఇకార తది ఇకారాంత ఈకారాంత కాకుండా ఇకారాంత ఇకారాంత కాదు అకారాంత రైట్ 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 ఈ యౌ కదా పక్కన రాసుకున్నా మళ్ళీ ఆడ పొరపాటు ఈ పడింది ఓకే నేను పక్కన ఆన్ రాసుకున్నా చదవడం అట్లా చదివాను అకారాంత పుంలింగ తదీయ శబ్ద ప్రథమా విభక్తి ద్వివచనం తదీయః తదీయౌ తదీయాః ఇది అవ్యయం మే డకారాంత పుంలింగ అస్మత్ శబ్దస్య షష్ఠీ విభక్తి ఏకవచన పదం మే నౌనః లేకుంటే మమ ఆవయోః అస్మాకం రెండు రూపాలు ఉన్నాయి మమ మే మమ నౌ మమ మే ఆవయోః నౌ అస్మాకం నః అట్లా వితర్కః అకారాంత పుల్లింగ వితర్క శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచన పదం వితర్కః వితర్కౌ వితర్కాః అపి అవ్యయం పరాజితేన అకారాంత పుంలింగ పరాజిత శబ్దస్య తృతీయా విభక్తి ఏకవచన పదం పరాజితేన పరాజితాభ్యాం పరాజితైః కృతౌ అపి అకారాంత పుల్లింగ కృతశబ్దస్య ప్రథమా విభక్తి ద్వివచనం కృతః కృతౌ కృతాః హరస్య అకారాంత పుల్లింగ హరశబ్దస్య షష్ఠీ విభక్తి ఏకవచన పదం హరస్య హరయోః హరాణాం యౌ దకారాంత యద్ శబ్దస్య ప్రథమా విభక్తి ద్వివచనం యః యౌ ఏ యః యౌ ఏనా అంతే ప్రత్యేతాన్ని అంటే యః యౌ ఏ యం యౌ యాః యం యౌ యాః యౌ యాను కానీ ఇక్కడ ప్రధాన వ్యక్తి వచ్చిన ఓకే ఓకే అది సరిపోతుంది కంఠపాశౌ అకారాంత పుల్లింగ కంఠపాశ శబ్దస్య ప్రథమా విభక్తి ద్వివచన పదం కంఠపాశః కంఠపాశౌ కంఠపాశాః మకరధ్వజేన అకారాంత పుంలింగ మకరధ్వజ శబ్దస్య తృతీయా విభక్తి ఏకవచన పదం మకరధ్వజేన మకరధ్వజాభ్యాం మకరధ్వజైః ఇది మహోదయ. దీంట్లో మనకు క్రియాపదాలు ఏమి కనబడలేదు అన్నయ్య లేవు అంటే శబ్దాలతోనే ముగింపు ఉంది అన్నమాట. దీంట్లో కృతౌ అనేది మనం చేయబడినవి తప్రత్యయాలు తీసుకోవచ్చు. అంటే క్రియాపదం లేకపోతే తప్రత్యయాలు కానీ తప్పు ప్రత్యయాలు కానీ వస్తాయి. అట్లా కృతౌ హస్తి అనే దాన్ని ఊహించుకున్నాడు, హస్తి అనే దాన్ని బ్రాకెట్లో పెట్టుకున్నాడు. వితర్కః అస్తి అది తీసుకోవచ్చు. యౌకి విభక్తి ప్రత్యయ రూపాలు చెప్పరు కొంచెం. యౌ యహ యౌ ఏ యౌ ఏ యౌ యహ యౌ ఏ యచ్చబ్దం పుంలింగం పుంలింగం దకారాంత శబ్దం అది ప్రథమ ద్వివచనం. ఓకే. దీంట్లో అన్నీ కూడా ప్రథమ విభక్తి ద్వివచనాలే వచ్చాయి. అవునండి. సౌకుమార్యౌ బాహు తదీయౌ
అంటే చేతులు మొదట బహువచనం ద్వివచనం కాబట్టి అన్ని అలాగే వచ్చినాయండి. అంతే. అంతే. బాహువులు ద్వివచనం కాబట్టి అన్ని ఇవన్నీ బాహు అనే శబ్దానికి విశేషణాలు. విశేషణాలు. ఆ, కంఠపాసు ఇవన్నీ కూడా అంతే. దాని వివరణ దానికి కృతవు చేయబడినవి. కవు కృతవు ఏవి చేయబడ్డవి అంటే బాహులు చేయబడ్డాయి. ఏదిగా చేయబడింది అంటే కంఠపాశం. కంఠపాసం. కంఠపాశవుగా చేయబడింది. ఈ బాహువులు విశేషణాలు ఏమిటి అంటే ఇవన్నీ విశేషణాలు. శిరీష పుష్పాధిక సౌకుమార్యవు తదీయవు కృతవు కంఠపాశం. దీంట్లో బాహువులు ఎటువంటివి అంటే తదీయ ఒకటి. తదీయం అంటే ఏమిటి? తస్యాహ ఇయం తదీయం, ఆమెకు సంబంధించింది. పార్వతీదేవి సంబంధించి తస్యాహ ఇదం తదీయం అని అంటే తదీయం అంటే ఆమెకు సంబంధించినవి అంటే ఆమె ఇవి అని అర్థం. తస్యాహ అనే అర్థం ఏంటో తదీయం అంటే అంతే అర్థం. తస్య ఆమెకు సంబంధించిన బాహువులు మైన్ లాగా చెప్పుకుంటాం కదా, అట్లా తస్యాహ తదీయవు బాహు, ఆమె బాహువులు. ఆ తదీయ బాహు కథం భూతవు శిరీష పుష్పాధిక సౌకుమారి. శిరీష పుష్పము కంటే అధికముగా అరుణ గారు మ్యూట్లో. అరుణ గారు మ్యూట్లో ఉండండి. అరుణ గారు అరుణ్ గారు దగ్గరలేదా? అరుణ గారు ఉన్నారా? అరుణ గారు దగ్గర లేనట్టున్నారు. ఫోన్ చేయండి మీరు. అరుణ్ గారు మీరు మ్యూట్ చేయొచ్చమ్మా శైలజ గారు. చేస్తాను. అందరూ మ్యూట్ అయిపోతారు. అయ్యారు. పర్వాలేదు. ఓకే. ఇక్కడ తదీయవు బాహు. ఆ బాహువులు ఇంకా ఎటువంటివి అంటే శిరీష పుష్పాధిక సౌకుమార్యవు. శిరీష పుష్పాలు అంటే ఏమిటి? దినస పువ్వులు అని తెలుగు పదం ఉంది. ఇంకేం పదం ఉందో నాకు తెలియదు. శిరీష పుష్పం చాలా సుకుమారమైన పుష్పంగా కాళిదాసు కూడా ఇదివరకు వాటలు కూడా వాడాడు. శిరీష పుష్పం పుతత్రిణ అని ఇక్కడ వస్తుంది. అంటే 9 వాడినా కానీ చాలా అంటే ఆ పువ్వుకు దెబ్బ తాకకుండా తాను మెల్లిగా మకరందాన్ని తీసుకుంటుందట. అంటే తన బరువును దాని మీద పోయకుండా పువ్వు 9 వాడిన 9 యొక్క బరువుతోని నిజానికి పువ్వు అది కింద పడిపోవాలి, లేదా దాని యొక్క ముక్కలు కావాలి. కానీ అవి వాటి దెబ్బ తినకుండా జాగ్రత్తగా ముక్కలు వేసుకుంటాయని వస్తుందట. ఇలా పుష్పాది సుకుమారమైనటువంటిది శిరీష పుష్పం. దానికంటే అధికంగా సుకుమారమైనటువంటిది శిరీష పుష్పం కంటే కూడా అధికంగా సుకుమారమైనటువంటి తదీయవు బాహు, ఆమె బాహువులు. అటువంటి బాహువులు ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే ఉన్నాయో అవి కృతవు చేయబడినవి. ఏం చేయబడినవి? కంఠపాశవు కృతవు. కంఠమునకు పాశములుగా బంధించబడేటువంటి పాశాలుగా వాటిని చేయబడ్డాయి అని. మెడలో తాళ్ళలాగా అంటే పాశం అనేటువంటి కఠినమైంది. కఠినంగా చేయబడినటువంటిది ఎవరి చేత అంటే మకరధ్వజేన. మకరధ్వజుడు ఎందుకు కొరుకుంటే ఆయన కొంచెం కోపం ఉందంటే, ఎందుకంటే ఆయన పరాజితేన హరస్య పరాజితేన లేదా
కంఠభాషం. దేని కంఠభాషం అంటే హరస్య అనొచ్చు. హరుడికి కంఠభాషమైనటువంటి వాడు, మకరధ్వజ అయిన అతడు పరాజితుడైనటువంటి వాడు. పరాజితుడైనటువంటి మకరధ్వజుడు మన్మథుడికి కోపం వచ్చి ఆయన కంఠభాషాలుగా చేశాడు. అమ్మవారి చేతుల్లో ఆహా. అమ్మవారి చేతుల్లో కంఠపాశాలుగా చేశాడు. కంఠభాషాలుగా అంటే ముందు భవిష్యత్. అందుకే ఇతి మే వితర్క అని నేను అనుకుంటున్నానని. ఈ కారణం చేతనే ఆమె యొక్క పాదు చేశాడు అని, అంటే కానటువంటి దాన్ని అయినట్టుగా ఒక దాని మీద చేయడం, ఇంకో రూపకంగా మార్చేయడం అనేటువంటి విధంగా కంఠభాషంగా, అంటే దాంట్లో లేనటువంటి లక్ష్యంతో ఒక విధంగా మార్చడం అనే కంఠభాషం చేయబడిందని. ఇది మే వితర్క. అతడు పరాజితుడు అయినప్పటికీ, అపి చేత అయినప్పటికీ కూడా ఓడిపోయాడు కదా, ఓడిపోయిన వాడైనా కూడా ఈ విధంగా చేశాడు అని. అంటే నిజానికి ఆయన పోయినాడు కదా, కోపం లేనాడు, అయినా కానీ ముందే కోపంతో ఈ విధంగా చేసిపోయినాడా అన్నట్టుగా చేశాడు అట్లా అని నేను అనుకుంటున్నాను. ఇది మే వితర్క. తర్క అంటే నా ఆలోచన, మే వితర్క అని కవి చెప్తున్నాడు. ఇది విధంగా అని అనుకుంటున్నాను అని దీంట్లో ఒక బ్రహ్మాండమైనటువంటి భావన అని. అది దీంట్లో ఏమన్నాడంటే అలంకారం పరిణామాలంకారం అని అన్నాడు. పరిణామాలంకారం అంటే ఏమిటి అంటే దాంట్లో చంద్రాలోకంలో వస్తుంది. పరిణామ క్రియార్థశ్చేద్ విషయాత్మన అంటే ఉపమేయం ఉపమానంగా తయారవుతుందట, పరిణామంగా మారుతున్నది అని. ప్రసన్నేన దృగబ్జేన వీక్షతే మధురేక్షణ అని దాంట్లో చెప్తాడు. ప్రసన్నేన దృగబ్జేన, ఆమె యొక్క చూపు మధురేక్షణ అంటే ఆ స్త్రీ చూస్తున్నాడ, వీక్షతే చూస్తుంది. దేంతోని? ప్రసన్నేన దృగబ్జేన, ప్రసన్నమైనటువంటి దృక్ అబ్జము చేత. దృగబ్జం అంటే అదే మనం నేత్ర కమలం, నేత్ర కమలం చేత చూస్తున్నది అన్నప్పుడు ఇక్కడ నేత్ర కమలం అనే పదం ఏమిటి అంటే చూడేసేది నిజానికి కమలం కాదు కదా, నేత్రం చూస్తుంది. నేత్రమును కమలంగా చేసి, అంటే నిజానికి కమలం యొక్క భావంతో నేత్రం అనే దాంతో కమలం చూస్తుందట. నేత్రాన్ని కమలత్వం చేసి కమలము నేత్రంగా చూస్తుందని ఒక మార్పు, పరిణామం అనేది దాంట్లో అవుతుంటారు. పరిణామ క్రియార్థశ్చేద్ అట్లా ఇక్కడ కూడా ఏమిటి అంటే కంఠపాశములు. ఆ పాశాలు నిజానికి ఈ సుకుమారాన్ని బంధించవు కదా, కంఠపాశములు బంధిస్తున్నాయి, పాశాలు బంధించినది. ప్రణవాలంకారం అనేటువంటిది చెప్పాడు మకరధ్వజం చేత. మకరధ్వజం కూడా కొంచెం కఠినమైన పదం లాగా, అంటే ఆయనకు మన్మథుడిలో ఉన్నాడు సుకుమారత్వం, మకరధ్వజ పదం వాడాడు. ఏదో మన్మథుడు అనే పదం ఇంకేదో పదం వాడకుండా మకరధ్వజం అనే పదంతో కూడా కోపం కనబడుతుంది అన్నట్టు అనే పదం అన్నట్టు అనిపిస్తుంది అట్లా. ఇది శ్లోకంలోని సంక్షిప్త భావం. అది దీంట్లో సంధులు ఏమున్నాయి రాజా గారు? రాజా గారు లేరా? ఇక్కడ ఆఫ్ చేసి పుష్పాధిక, పుష్ప ప్లస్ అధిక, పుష్పాధిక సవర్ణ దీర్ఘ సంధి. తదీయావితి, తదీయౌ ఇతి, తదీయావితి ఏచోయవాయావ వాయావ సంధి. అది ఈ పదాన్ని మీరు ఒకసారి బట్టు పెట్టుకోవాలి. ఏచోయ వాయావ, ఏచోయ వాయావహ, ఏచోయ సగం చేయాలి, వాయావహ చేయాలి. మూడు అక్షరాలు. ఏచోయ వాయావ పరాజితేనాపి సవర్ణ దీర్ఘ సంధి. ఇక అంతే అంతకంటే ఎక్కువ ఏం లేదు. అవి దీంట్లో మళ్ళీ మనకు
సిస్టంలోకి రావట్లే. దొనకొండ వారి దగ్గర నుంచి ఏదో మెయిల్ వస్తుంది. మెయిల్స్ వెళ్తున్నాయా? మీరు మాట్లాడుతున్నారా మీ దగ్గర నుంచి? శిరీష పుష్పాధిక సౌకుమార్యౌ, అంటే శిరీషము అనే పుష్పం, శిరీష పుష్పం. ఇది దిరిశన పువ్వు, తెలుగులో దిరిశన పువ్వు అంటారు. తీసుకో అంటే ఇంకా ఏం పదం దానికి? అవి ఎట్లాంటి ధన్యజప చూడాలి. దిరిశన పువ్వు వాడుతున్నారు. తెలిసిన పువ్వు కడకమారు మీరు మ్యూట్లో మాట్లాడతారు. మీరు చెప్పిన దాన్ని సమర్థిస్తున్నాను. దిరిశన పువ్వే అది, ఇంకోటి వేరే ఏం లేదు. ధనిజము ఇంకా పదం ఉందా అంటున్నా అట్లా. ఏం లేదు, మనకు తెలిసి అయితే ఏం లేదు. అంటే అది ఎట్లాంటిదో నేను కూడా మరి అది దీని పువ్వు అంటే దీన్ని చూసే పువ్వులు ఉండవచ్చు కానీ ఎక్కడండి మనకు దారెంట ఉంటాయండి. ఇప్పుడు చెట్లు, దారెంట చెట్లన్నీ అవే. అచ్చా ఓకే. సన్నటి కాడ ఉండి ఎక్కువగా రేణువులు కలిగి ఉంటాయి, పొడగాటి కేసరాలు కలిగి ఉండి అవి ఊరికేనే రాలి కింద పడుతుంటాయి. దిరిసిన చెట్టు అంటారు. ఇప్పుడు మా చేలో కొలలు ఉన్నాయి, మేము కొట్టలేకలు ఆడుతున్నాం. నేను చూసిన పేరు ఇదే ఐడియా ఉండకపోవచ్చు అట్లా. నాకు అవి ఏంటంటే ఆ దిరిసిన చెట్టును చాలా సున్నితంగా గ్రైండింగ్ చేయొచ్చు అనమాట. అందుకోసం బండి చక్రాలకు, బండి ఇరుసులకు, బుడ్లకు వాడేవాళ్ళు పూర్వంలో. ఇప్పుడు అవి ఆ బండ్లు లేవు, ఆ బుడ్లు లేవు, కానీ చెట్లు పెరుగుతున్నాయి మా దగ్గర. అవి ఇంకోటి ఏంటంటే అవి అడవి చెట్టు కింద లెక్కకు వస్తుంది కాబట్టి అమ్ముకోవడానికి కుదరదు, ఫారెస్ట్ వాడు పట్టుకుంటాడు. అదో పెద్ద మాకు అదో ఇబ్బంది. అందుకోసం మేమే కొట్టి తగలబెట్టేస్తాం, బొగ్గు కింద వస్తుందని. అందుకోసం దిరిశన చెట్టు చాలా మృదువైంది, చెట్టు కూడా మృదువైంది. అందుకోసం దాన్ని బండికి సంబంధించిన పరికరాలు చేయడానికి ఉపయోగిస్తారు. సన్నటి కాడ ఉంటుంది, మన పున్నాగ కాడలాగా కాడ ఉంటుంది. ఆ కేసరాలు వచ్చేసి గుత్తులుగా ఉంటాయి, ఇట్లా కేసరాలన్నీ కూడా ఉండే. వాటికి అయ్యా ఉండేదా పెద్దదా? ఏం కాదు పెద్దగానే ఉంటది. మరీ అంత అరచేంత కాదు, ఇప్పుడు నేను చూపించినంత ఇంతే ఉంటది, ఇంత ఉండి పువ్వు. మీకు దిరిశన చెట్లు మనకు రోడ్డు అంటే ఉంటాయి, అవి రాలి కింద పడుతుంటాయి, అసలు చెట్టుకు ఉండవు ఎక్కువగా. అంటే సుకుమారం కావటం వల్ల త్వరగా రాలిపోతాయి అన్నట్టు. ఏ కలర్ లో ఉంటాయి గురుగారు? అమ్మా కలర్ ఏ కలర్ లో ఉంటాయి? కలర్స్ నాకు అసలు కలర్స్ కలర్ విషయంలో నేను చాలా పూర్ అండి. నాకు ఏ ఎర్రగా ఉంటాయి అట్లా. అంటే కేసరాలు ఎరుపు రంగులోనే ఉంటాయి. నేను అసలు ఇవాళ ఈ పాఠం అనుకుంటే తీసుకొచ్చి చూపించేవాడిని. మన దగ్గర ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ బాటను కనిపిస్తూనే ఉంటాయి. నేను ఇంకోసారి ఎప్పుడైనా రేపైనా ఎల్లుండైనా అప్పులో తీసుకొచ్చి చూపిస్తాను. ఇప్పుడు ఇందులో గురువు గారు చెప్పినటువంటి దానికి తెలుగులో ఈ పాదం కూడా ఉంది. శిరీష పుష్పమవధాన పరత్వమునన్ మధుపమెక్కిన నూర్చును విహగమెక్కిన నూర్చును నిశ్చయింపుమా. తెలుగు పద్యం అది, సంస్కృతం. తెలుగులో అయితే అందులో ఆ విశేషం ఏంటంటే తేలికగా ఉన్నట్టు చెప్పడానికి ఒక అక్షరాన్ని ఎంత అద్భుతంగా వాడుకున్నాడు. అందులో మధుపమెక్కిన నూర్చును అని దీర్ఘంగా తీశాడు, విహగమెక్కిన నూర్చును దాన్ని అక్కడ నొక్కాడు, హ్రస్వం చేసి. అది ఫోటో పెట్టాను చూడండి, బరువు పెట్టడం అన్నమాట. విహగమెక్కిన నూర్చును నిశ్చయింపుమా. ఇదే ఈయనకు రాసింది. అది కూడా శివుడు మాయావటుగా వచ్చి ఆమెను అడుగుతాడు, ఎందుకు నువ్వు శిరీష పుష్పం లాంటి దానివి, నువ్వెందుకు వాడు పక్షి లాంటి వాడిని ఎందుకు నువ్వు వరిస్తావు అని మాయావటుగా వచ్చి అడిగినప్పుడు చెప్పిన మాట ఇది. శిరీష పుష్పం అవధాన పరత్వమునన్ మధుపమెక్కిన నూర్చును విహగమెక్కిన నూర్చును నిశ్చయింపుమా. అయ్యా అక్కడ చదువుకున్నాం చిన్నప్పుడు. ఒక్క అక్షరంతో ఆ బరువు మొత్తం పడేసినట్టు చెప్తాడు. మూలం కుమార సంభవం అని వచ్చి తీసుకున్నది కదా, శ్రీనాథుడిది అది. సరే, ఏదో మధ్యలో నా జోక్యం. మహోదయ, చెప్పండి. ఈ శిరీష పుష్పం అనేది సంభావన పూర్వపద కర్మధార సమాసం అవుతుందా?
అంతే అంతే అంతే. శిరీష పుష్పం అనేది అంటే ఆ. అంతే పేరుతో వచ్చేది సంభావన పూర్వం అంటాం. సంభావన పూర్వం అంటే దీంట్లో రావణ- షష్ఠి అని ఇచ్చారు అందుకని. రావణాసురుడు అనే పదానికి ఉమ్. అంటే పేరు కలిగినటువంటి అసురుడు. శిరీషం ఉమ్. అనే పుష్పం. శిరీష అయితే పుష్పం అని ఎక్కడ అని చెప్పుకున్నాడు అట్లా. సంభావన అదే కర్మధార సమాసం. పూర్వపద కూడా ఉంది. శిరీష పుష్పం వరకు పేరు. కర్మధార ఏమి అంతే. సౌకుమారి వర్ణంలో షష్ఠి. అది పుష్ప అధికం ఉంది కదా, పుష్పాత్ అధికం. అధిక సౌకుమారి అది మళ్ళీ వర్ణంలో వేరే. షష్ఠి. పుష్పం కంటే అధికం పంచవిధత్పురుషం. అది మళ్ళీ వేరు. అది ఇంకొకటి. పంచమ తత్పురుషం ఇస్తాం. అధికం పుష్పాధిక అధికం ఇవ సౌకుమారి. అధికం ఇవ సౌకుమార్యం. ఎస్ అది బౌరి అవుతుంది మళ్ళా. సౌకుమార్యం యయోహతౌ. సౌకుమార్యం యయోహతౌ అంటే వేటికైతే ఉందో అవి. సౌకుమార్యం ఉన్నటువంటిది ఏదో అది బహురీ సమాసం. విశేషణ పదాలు దాదాపు బహురీ సమాసాలే ఉంటాయి. అధికం పుష్పాధికం, అధికం సౌకుమార్యం యయోహతౌ. ఏ రెండింటికైతే ఉన్నాయో తౌ అవి బాహు అన్నమాట. సౌకుమార్యౌ అని అవుతుంది. కంఠస్య కంఠ భాష. మకరః ధ్వజం యస్య సహ. ధ్వజము ఎవరికైతే ఉందో అతడు మకర ధ్వజం కలవాడు. మకరధ్వజ తేన మకరధ్వజేన. అట్లా సరే. మకర ధ్వజం అంటే మొసలి వల్లే ఉంటుందా? మకర ధ్వజం అంటే మొసలి వల్లే ఉంటుంది అన్నట్టు అది ధ్వజం. మకరం అంటే జలజంతవః అని కోశం. జెండా మీద మకరం యొక్క బొమ్మ ఉంటది అన్నమాట. జెండా వాహనం కూడా. జెండా మీద మోసరి. జనరల్గా ఏవైతే వాహనాలు ఉంటాయి అవే జెండాలుగా ఉంటాయి. ఆయనకు అంటే ఆయన మకర ధ్వజుడు అంటే మకరం, ఆయనకు ధ్వజం అంటే జెండా పతాకం గుర్తు అవి ఉంటాయి. మకర ధ్వజాలు ఉంటాయి. అట్లా ఇప్పుడు గరుడ ధ్వజం అని అంటాం. వైష్ణవాలయాలు గరుడ ధ్వజాలు ఉంటాయి. గరుడ స్తంభం, ధ్వజం. అట్లానే శివాలయం సంబంధించి ఉంటుంది. ఇప్పుడు అడిగింది తాటికొండ శివకుమార్ అండి. అది కషజు నాగేశ్వర్. కచోజుల వారికి కొద్ది గొప్ప కుండలి తెలుసు కదా, జాతక కుండలి. అది జ్యోతిష్యంలో అందులో ఆ మన్మథుడు అనేది ధనుస్సుకు సంకేతం. ఎందుకంటే ఆయన ధనుస్సు పట్టుకుంటాడు కాబట్టి దానికి పైన ఏముంటుందండి? మకరం ఉంటుంది. కాబట్టి ఆయన మకర ధ్వజుడు అయినాడు. ఇట్లా గుర్తు పెట్టుకుంటే మీకు చాలా సులభం. మళ్ళీ మకరం ఆ గుర్తు అక్కడ ధ్వజంగా ఉంటుంది అంటున్నారా? జ్యోతిష ప్రకారంగా ధనుస్సు అనేటటువంటిది ఈ మన్మధుడికి సంకేతం. ధనుస్సు మకరం. ధనుస్సు మకరం వచ్చింది. ధనుస్సు ఎందుకు సంకేతం అని చెప్తున్నా అంటే, ధనుస్సు కుంగినప్పుడు అవతల వైపు మిథునం లేస్తుంది చూడండి. దీనికి ఆపోజిట్ గా మిథునం ఉంటుంది. 3వ రాశి మిథునము, 9వ రాశి మకరం. కాబట్టి ఒకటి ఉదయిస్తుంటే ఒకటి అస్తమిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ధనుస్సు అస్తమిస్తుందో ఆ ప్రక్క నుంచి మిథునం ఉదయిస్తుంది. అంటే అర్థం మన్మధుడిని చంపడం ద్వారా ఈ పార్వతీ పరమేశ్వరులు పైకి వచ్చారు, వీళ్ళ వివాహం జరిగింది అని చెప్పడం. ఇది జ్యోతిష ప్రకారం. ఇవి ఎందుకంటే మీకు ఆస్ట్రాలజికల్ గా ఉన్న వాటిని మనం శాస్త్రాలుగా చెప్పుకుంటాం. అది అందుకోసం మకర ధ్వజుడు ఆయనకి ఎందుకు వినలేదు అయ్యా? ఆస్ట్రాలజీలో ఇటువంటి విశ్లేషణ మీ దగ్గర మేడం ఇంత క్రితంగా అదే ఏదో ఫలితాలు చెప్పారు, అవి చెప్పారు, అదే విషయం. కానీ ఈ విశ్లేషణ చాలా అద్భుతమైన
కాంగ్రాచులేషన్. అందుకే మకర ధ్వజుడు అయినాడు ఆయన. మకరము ఆయనకు పైగా ఉంటుంది కాబట్టి మకర ధనస్సు తర్వాత మకరం ఉంటుంది. అది ఇప్పుడు మనం ఇంత క్రితం చెప్పుకున్నాం కదండి, సింహము కన్య. అవును, అదే ఇంతకన్నా చెప్పారు. అదే ఇంత క్రితం చెప్పారు, సింహము కన్య, వృషభము మిథునము. వృషభం మిథునానికి వాహనం అయింది, ఎందుకంటే వృషభం తర్వాత మిథునం వస్తుంది, సింహం తర్వాత కన్య వస్తుంది. కాబట్టి కన్యకు అమ్మవారికి సింహం వాహనం. ఇవంతా కూడా ఆస్ట్రాలజికల్ సింబల్స్ అన్ని కూడా మనకు వాటి నుంచి పురాణాలు వచ్చినాయి. మీరు ఈ స్టేజ్ అంటున్నారు అయ్యా. నక్షత్రాలు పైన ఉన్న నక్షత్రాలు ఈ ఆకారంలో ఉంటాయి. అవును, ఖచ్చితంగా ఆకారం ఉన్నది. అది ఏమో నక్షత్రాలకు సంబంధించినటువంటిది. దాని నక్షత్రశాల వాళ్ళు కూడా అంగీకరించారు. అంటే నక్షత్రశాలకు వెళ్తే మొత్తం వేసి ఇదిగో ఇది మేషరాశి అని మేషం యొక్క ఆకారాన్ని, మేషరాశి అందులో ఉండే అశ్విని ఎట్లా ఉంటుంది, అశ్విని ఎట్లా ఉంటుంది, భరణి ఎట్లా ఉంటుంది, కృత్తిక ఎట్లా ఉంటుంది, ఒక్కొక్కటి ఒక ఆకారాలు ఉన్నాయి. ఎన్నో నక్షత్రాల సమూహము తార అంటాం దాన్ని మనం. రాశే కదా, అందుకని కదా అంత రాశి, దాని పేరు రాశి అంటే సమూహం. రాశి అంటే సమూహము. అందులో ఒక్కొక్క నక్షత్రానికి కూడా ఒక్కొక్క, ఇప్పుడు అశ్విని అనుకోండి, అశ్వినిలో 3 నక్షత్రాలు ఉంటాయి, అది కలిసి అశ్విని అవుతుంది. భరణి అంటే 2 నక్షత్రాలు ఉంటాయి, ఆ 2 ఉండేటటువంటి ఆకారాన్ని బట్టి కుంకుమ భరణి ఆకారం అనుకోండి, అందుకోసం అది భరణి అంటాం. అలాగే కృత్తిక అనుకోండి, కృత్తిక అంటే అది కోడి, దాని చుట్టూ ఉన్న పిల్లల్లాగా ఎన్నో ఉంటాయి, అందుకే మనం పిల్లల కోడి అంటారు పల్లెటూర్లలో కృత్తిక నక్షత్రం అంటే. అంటే ఏవి ఉంటాయి దాని చుట్టూ ఉండేటటువంటి ఆ మాతృకలు ఉంటాయి అన్నమాట. మా నాన్నగారు చూపించారు ఆర్ద్ర నక్షత్రాలు ఎట్లా ఉంటుంది, అది ఒక్కొక్క దానికి ఒక ఆకారాలు ఉన్నాయండి. పునర్వసు, వాటిని బట్టి సమయం నిర్ణయించారు. సమయం ఇప్పుడు రాత్రి టైం నక్షత్రాలు చూసి సమయం చెప్పడం. అసలు అప్పట్లో ముహూర్తాలు పెట్టాలన్నా, ఒక శంకుస్థాపన చేయాలన్నా పగటిపూట చేయడం కుదరకపోయేది. వాడు రాత్రిపూట చూసి దాన్ని బట్టి నిర్ణయించే ధ్రువ నక్షత్రాన్ని చూసి ఇది ఉత్తరం కాబట్టి ఈ ఉత్తరం నుంచి తూర్పేది పడవరేది నిర్ణయించుకునేవాళ్ళు. లేకపోతే తూర్పేదో పడవలేదో ఇప్పుడు మన సూర్యుడు ఉదయించే దాన్ని బట్టి చెప్పలేము. సూర్యుడు ఒక్కోసారి ఇక్కడ ఉదయిస్తాడు, ఒక్కోసారి అక్కడ ఉదయిస్తాడు. కాబట్టి ధ్రువుడు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఉత్తరాన్నే ఉంటాడు. కాబట్టి నేను పాత భవనాలన్నీ చూశాను కొన్ని, ఖచ్చితంగా మన వాకిట్లో కడపట్లో నిలబడి చూస్తే ధ్రువ నక్షత్రం కనిపిస్తుంది రాత్రిపూట ఉత్తరం వైపు. అంత చక్కగా వాళ్ళు ప్లానింగ్ చేసుకొని కట్టారు ఉత్తరాన్ని. దానికి సరే ఇప్పుడు కొత్త మార్గాలు చాలా ఉన్నాయి అనుకోండి. మ్యాగ్నెట్ కాదు, మ్యాగ్నెట్ కాకుండా మా నాన్నగారు చెప్పేవారు దిక్కు నిర్ణయం అనేది ఎట్లా చేయాలనేది. అదొక పెద్ద శాస్త్రం. సబ్జెక్ట్ కన్సర్న్ అన్కన్సర్న్ ఇప్పుడు అన్ని గైడ్లు దొరికాయి, గైడ్లతో చేస్తున్నారు. దేని దొరికినా తూర్పు సరిగ్గా దొరకదండి, మ్యాగ్నెట్ తోటి తూర్పు చదువుకో దొరుకు, శాస్త్రాలు వెతకడం ఉండేది. ఇప్పుడు గైడ్లు దొరుకుతాడు, ఇప్పుడు గూగుల్ దొరుకుతుంది, అవి దొరుకుతాయి. కానీ గూగుల్ వాటితోనే వాటిలో నమ్ముతున్నాం. ఇప్పుడు అవి తప్పు చెప్పిదా వాటిలో నమ్ముతున్నాం. అంతే అంతే. ఇప్పుడు మనము భూ అయస్కాంత క్షేత్రం వేరు, భూ ధ్రువ క్షేత్రం వేరు. ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువం అనేటటువంటివి వేరు. ఉత్తర అయస్కాంత క్షేత్రము దక్షిణ అయస్కాంత క్షేత్రం వేరు. ఈ రెండింటికి కొంత కోణం ఉంటుంది. కాబట్టి మనకు మ్యాగ్నెట్ తో చూపించేది అయస్కాంత క్షేత్రాన్ని చూపిస్తుంది. అది ఖచ్చితంగా ఉత్తర దక్షిణాలు దిక్కులను చూపించదు. దిక్కులను చూపించే పద్ధతి ఒకటి ఉంది. అది ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. దాన్ని మేము సైన్స్ లో చెప్పాము, దిక్పాతము అంటాం దాన్ని. డిక్లినేషన్, అవపాత దిక్పాతాలు అనేటటువంటివి అవి సైన్స్ లో చెప్పినప్పుడు నేను దాన్ని ఎట్లా ప్రాసెస్ చేయాలనేది కూడా చెప్పాను. ఎందుకంటే మా నాన్నగారితో పాటు ఈ ఇళ్లకు ప్లాన్లు వేయడానికి పోయేవాళ్ళం కాబట్టి చిన్నప్పటి నుంచి. సరే, అదంతా ఇది. ఇప్పుడు దీంట్లోకి వస్తే మకర ధ్వజ అంటే గుర్తుపెట్టుకోవడానికి చెప్పాను అన్నమాట. చాలా మంచి విషయం చెప్పారు, బాగుంది. ఇవాళ మళ్ళీ మనం కౌముదిలోకి వెళితే, కౌముదిలో నిన్న స్తోశ్చునాశ్చు ఒక్కసారి చెప్పాల్సింది. ఇవాళ
శ్రీదేవి గారు చెప్తారు కొంచెం స్తోత్రం. లేదయ్యా నేను చెప్పలేను. నిన్న చెప్పిన పాఠం ఒకసారి మీరు సంక్షిప్తంగా చెప్పండి. నేను ఇప్పుడే బయటకు వెళ్ళి వచ్చాను, ఏమి రెడీగా సరే లేను. సరే, ఓకే. రాజయ్య గారు చెప్తారా? ప్రయత్నం చేస్తాను. సంక్షిప్తంగా చెప్పండి, తర్వాత ఇంకో దాంట్లో. తోశ్చునాశ్చు పదవిభాగం. తోహో శబ్దం యొక్క షష్ఠి ఏకవచనం. చున సూత్రం అక్కర్లేదు, కేవలం సంక్షిప్తంగా దాన్ని తీసుకుంటూ పోండి. ఏమిటంటే సకార తవర్గయో శకార చవర్గాభ్యాం యోగే శకార చవర్గౌ సహా. సకార చవర్గలకు శకార చవర్గలతో యోగం ఏర్పడినప్పుడు శకార చవర్గలు ఆదేశమగును అనేటువంటిది అన్నమాట. ఇక్కడ సూత్రంలో తూచూలు ఉదిత్తులు అంటారు. అనగా కచట తపలకు ఉదిత్తు చేర్చబడినతో అట్టి హల్ వర్ణము ఆ వర్ణములోని అన్ని వర్ణములకు సంజ్ఞ అవుతుంది అని అర్థం. ఇక్కడ యోగే అంటే ఏంటంటే ప్రయోగింపబడినది. స్థాని వర్ణములైన సకార తవర్గములకు పరముగా ఉండను లేదా పూర్వముగా ఉండను అని అర్థం. స్థానికి శకార చవర్గ వర్ణములు పూర్వపరముల్లో ఎటు ఉండను శకార చవర్గ వర్గములు ఆదేశములు అగును అన్నమాట. ఇక్కడ ఏంటంటే అవి ఎట్లు పైన ఉన్నా కింద ఉన్నా కానీ ఏదైతే ఉన్నో శకార చవర్గాలు ఆదేశాలు అయితే దీని భావం అన్నమాట. ఇక్కడ తుష్టు ఎట్లున్న స్థూలస్థానమున చూరు ఆదేశముగా రాగలవు. స్థానులైన సకార వర్గాలకు స్థానములందు వచ్చే శకార చవర్గములు ఏ వర్ణములకు ఏ వర్ణములు ఆదేశం అగును అనే ప్రశ్నలు ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ మనకు చెప్పిన స్థానాంతరతమ అనేటువంటిది అక్కడ సూత్రం పనిచేయదు. ఇక్కడ చెప్పిన దానికి ఉదాహరణలు ఏంటంటే ఉదాహరణలు చెప్తాను. శకార తవర్గలకు శకార చవర్గములు సకార తవర్గలకు శకార చవర్గములు ఇవి ఆదేశంగా వస్తాయి. ఏంటంటే కాదండి, స్పష్టంగా సు అంటే ఇబ్బంది లేకుండా సకారం శకారం అనమాట. ఇక్కడ అంటే దీని ఉదాహరణ చేస్తాను. ఉదాహరణ ఏంటంటే రామశ్చేతే ఇక్కడ ఏంటంటే సకారానికి ఏదైతే ఉందో శకారం ఆదేశమై రామశ్చేతే అని వచ్చింది అనమాట. ఇక్కడ తర్వాత మరికొన్ని ఉదాహరణగా రామశ్చినోతి ఒకటి షా వస్తుంది ఇక్కడ పరంగా. రామశ్చినోతి సచ్చిత్ అట్లా అన్నమాట. ఇక్కడ అంటే ఆ సూత్రం ప్రకారం సకార తవర్గాలకు శకార తవర్గాలు పరమైనప్పుడు శకార చవర్గాలు ఆదేశంగా వస్తాయి అనేటువంటి సూత్రం ప్రకారం. షాంగిన్ జయ ఇవి ఉదాహరణలు చిత్తసంధికి సంక్షిప్తంగా. ఇదంతా స్టూ అనేది రెండు అర్థం చేసుకోవాలి మనం. స్తూ అంటేనేమో సకారము తవర్గ రెండింటి యొక్క స్తూ అనే తూ అంటే ఏమిటి? తవర్గ అంటే మనకు పాణి మహర్షి ఏం చేశాడంటే కోడ్ విధానం బాగా పాటించాడు కదా మనకు. అవే దాంట్లోనే అన్ను హక్కు ఇచ్చు అనేటువంటివన్నీ చేసినట్టుగానే కేవలం ఒక వర్గ కొరకు మాత్రం దాంట్లో దొరకదు మనకు. ఒక ప్రత్యాహారం చేయడానికి దొరకదు కనుక తూ అనే పదం అన్న ఉదిత్తులో వీటికి పేర్లు అందుకొరకే. అంటే కవర్గా చెప్పాలంటే చవర్గ చెప్పడచ్చు. అంటే కవర్గ మొత్తానికి కు అంటే కవర్గ మొత్తం అని అర్థం. చూ అంటే చవర్గ మొత్తం అని, టూ అంటే టవర్గ మొత్తం అని. ఇట్లా కుచుడు తుప్పులు అంటే మొత్తం వస్తాయి. కచడి తప్పులు అంటే కేవలం 5 వర్ణాలు. కుచుడు తుప్పులు అంటే 25 అక్షరాలు. అవునవును, ఒక్కొక్క వర్గానికి అన్నమాట. కనుక ఉకారం చెప్పాడు దానికి. ఇక్కడ స్తూ అంటే తవర్గ మొత్తం అని అర్థం. సకారము ప్లస్ తవర్గము స్తూ అన్నాడు. సకార తవర్గలకు స్చు అంటే శకార చవర్గలతో ఏర్పడడం అంటే ఏమిటి? అంటే పూర్వమందు ఉన్నా పరమందు ఉన్నా. అంటే ఈ సంధిలో ఈ స్పెషల్గా ఇంతవరకు మనకు అత్సంధిలో కానీ ఎక్కడ కానీ దొరకదు ఇట్లాంటి విధానం. అంటే పూర్వంలో ఒక తీరు ఉంటుంది, పరంలో ఒక తీరు ఉంటుంది సంధిలు ఇంతవరకు కూడా. ఇదివరకు చెప్పుకున్నాం ఉపేంద్ర అయింది. అట్లానే మధు హరిహనం మధ్వరి అనేది ఉకారంకు అకారం పరంగా ఉంటే వకారం వచ్చి అక్కడ ఎనాదేశం అయింది.
ఇక్కడ ఇకారానికి అకారం, అకారానికి అకారం ఉంటేమో ఇక్కడ గుణసంధి అయింది. ఇది గుణసంధి కూడా అదే ఒకటి, అంటే అట్లా తేడా వస్తుంది. కానీ ఇక్కడ ఏమిటంటే ఎటు ఉన్న అంటే 2+3 అయినా 3+2 అయినా 5 అనే విధంగా మనకు పూర్వమందు ఉన్న పరమందు సకార తవర్గలకు పూర్వమందు కానీ పరమందు కానీ షకార చవర్గలు ఉంటే సకార తవర్గలే ఎగిరిపోతాయి. బలి సకార తవర్గలే అవి వెళ్ళిపోతాయి. వాటికి వెళ్ళగొట్టి షకార చవర్గలే వాటి మీద డామినేషన్ అయి వస్తాయి అని అర్థం. అవి ఎటు ఉన్నా అవే వస్తాయి. కాకపోతే ఏంటంటే వచ్చే క్రమం ఏమిటి, షకార చవర్గలు ఏది ఉన్నప్పటికీ కూడా స్థానంలో మాత్రం వరుస క్రమంలో సకారత వర్గాల యొక్క స్థానంలో షకారచ వర్గలే వస్తాయి. అంటే వరుస క్రమంలో వస్తాయి. అంటే సకారానికి షకారం, తకారానికి చకారం, అట్లా వరుస క్రమంలో తకారానికి చకారం, దకారానికి జకారం, ఆ విధంగా వరుస క్రమంలో 5ంటికి 5 నకారానికి జ్ఞ అనేటువంటి వస్తుంది అని. కనుక దానికి ఉదాహరణ ఏం చెప్పుకున్నాం, రామస్సు శేతి, సకారానికి రామస్ శైతి అయింది. రామస్ చిన్నోతి అంటే సకార చకారం అన్న అదొక గుర్తు. రామస్ చిన్నోతి, సత్ చిత్ సచ్చిత్ అట. ఇంకోటి ఏమిటి, షారంగిన్ నకారం, జయ. షారంగిన్ అనేటువంటి సంబోధనం. ఏ షారంగిన్ అని మహావిష్ణువును జయ అని జయించుము అని అర్థంలో షారంగిన్ అనే నకారం గుణిన్ శబ్దం లాగా గుణిన్ జయ అన్నప్పుడు కూడా గుణిన్ జయ అవుతుంది. అట్లా గుణిన్ షారంగిన్ జయ. నకారానికి జకారం ఉంది కనుక నకార స్థానంలో పంచమాక్షరమైన జ్ఞకారం అంటే ఎణి వచ్చి షారంగిన్ జయ అని అవుతుందని. ఈ స్తుత్వ సంధి, ఇది స్తుత్వ సంధి అంటాం. అంటే వస్తాక స్తుత్వ సంధి అదే చదువు. రాని ప్రదేశం కూడా ఒకటి ఉంది, షాత్ అనేటువంటిది. షకారం కంటే పరంగా ఒకవేళ అంటే షకారం పూర్వమందు ఉండి తర్వాత తవర్గా ఉంటే మాత్రం రాదు అని షాత్ చెప్తున్నాను. ఎట్లా అంటే ప్రష్ నహ విష్ నహ. ప్రష్ అనే షకారానికి నకారం ఉంది కనుక ఇదానికి రావాలి స్తోష్ణ సూత్రుడు కనుక అది రాదు. ప్రశ్న విష్ నహ అంటే విష్ అనేది నహ అనేది విష్ణ రాదని అనేటువంటిది ఈ స్తుత్వ సంధి యొక్క. అట్లానే స్తుత్వ సంధి కూడా చెప్పుకున్నాం మనం. స్తుత్వ సంధి కటకమారు చెప్తారు స్తుత్వ సంధి గురించి. నమస్కారం అయ్య. ఇప్పుడు దీనికి తేడా ఏమీ లేదు, స్తోహ మామూలే. షూ ప్లేస్ లో చూ స్థానంలో స్టూ వస్తుంది. స్టునా స్తోష్టునా స్టూ అనేది అది ప్రథమ విభక్తిలో స్టూ వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, సకార తవర్గాలకు పూర్వపరములలో షకార టవర్గం ఉన్నట్టయితే, ఇంత క్రితం మనం చెప్పుకున్నప్పుడేమో శకార చవర్గం చెప్పుకున్నాం. అలా కాకుండా షకారము షకార టవర్గలు కనుక ఉన్నట్లయితే ఇక్కడ సకారము తవర్గము పోయి షకార టవర్గాలే మిగులుతవి. షకార టవర్గాలే మిగులుతవి, అవి ద్విత్వంగా వస్తవి అనేది ఇప్పుడు ఈ స్తోహ స్టునా స్టుహు అనేటటువంటి సూత్రం ద్వారా చెప్పుకుంటాం. వీటికి ఉదాహరణలు కాస్త కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉన్నాయి, బట్టి పట్టాల్సిందే వీటిని. రామస్ షష్ఠ, రామస్ మామూలు ఇంత క్రితం చెప్పుకున్నాం, చినోతి చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ షష్ఠ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు సకారం ఎగిరిపోయి మళ్ళీ అక్కడ కూడా షకారమే వచ్చి రామషష్ఠ అవుతుంది. తర్వాత రెండో ఒక రకంగా మనం ఏమనుకోవాలంటే విసర్గలు కూడా ఉన్నప్పటికీ కూడా అదే అర్థం చేసుకోవాలి. రామషష్ఠానికి రామషష్ఠ, రామ ప్లస్ చ రామశ్చ, ఇది అదే అంటే విసర్గలు అని అనుకోవాలి. ఎందుకంటే దానికంటే పూర్వం ఇప్పుడు రామస్ ఇక్కడ చెప్తున్నాం, కానీ విసర్గస్థానం సకారం వచ్చింది, విసర్జని సహా అని సూత్రం తర్వాత అది వస్తుంది, సకారం వస్తుందని మనకు విసర్గస్థానంలో చెప్తుంటాం. కనుక సకారం ఉంటే అప్పుడే చెబుతుంది అట్లా. ఇది నిన్న నేను అదే మాట అన్నాను, విసర్గ రూపం మారి విభక్తి రూపంలోకి సుప్పు వచ్చి రామస్సు అవుతుంది.
అవును. ఆ రామస్ టినోతి ఉందనుకోండి, అక్కడ రామష్టినోతి అవుతుంది. కాబట్టి ఇక్కడ సకారం షకారంగా మారుతుంది. అలాగే చక్రిన్ ఢేకే, చక్రం ఢోకసే, ఢౌకసే చక్రిన్ ఢౌకసే. ఇక్కడ న అనేటటువంటి తథ నాలో ఉండేటటువంటి పంచమాక్షరం వచ్చింది కాబట్టి దీని ప్లేస్ లో టఠడాలో వచ్చేటటువంటి పంచమాక్షరం రావాలి. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, షక్రిన్ ఢౌకసే అణ రాయాల్సి వస్తుంది. 2 సార్లు అణ రాసి ఔత్వం రాసి ఢౌకసే అనేటటువంటి రాయాల్సి వస్తుంది. షక్రిన్ ఢౌకసే అనేటటువంటి రాయాల్సి. అలాగే 2 సార్లు అక్కర్లేదు, ఒకసారి అంటే చక్రీన్ చక్రీన్ ఢోకసే. తర్వాత పేష్ తా అని ఉందనుకోండి, పేష్ తా ఇక్కడ మొదట్లోనే షా వచ్చేసింది, పరంలోనే వర్గం వచ్చింది. పరంలో వచ్చినా పూర్వంలో వచ్చినా బలయ్యేది తవర్గము సకారమే. కాబట్టి దాన్నే తీసేస్తాం మనం. అప్పుడు దాని ప్లేస్లో తత్తదర్థనాలో దాని బదులుగా రావాల్సినటువంటి సంఖ్యా యథాసంఖ్య అనే పద్ధతిలో తథదర్థనాకు టఠడఢణ ఉంది కాబట్టి తా ప్లేస్లో టా వస్తుంది. కాబట్టి ఇప్పుడు పేష్ తా అనే చోట మనం పేస్ట్ టా అనాల్సి ఉంటుంది. ఇది ఇంగ్లీష్ పేస్ట్ కాదు, సంస్కృతంలో పేస్ట్. అదే అర్థం వస్తుంది. పేస్ట్ అంటే అదే అర్థం వస్తుంది. అదే అర్థం అయితే అదే అంతే. ఇదే ఇది పిష్టం నుంచి పిష్టం అంటే పెష్టం అనేది కూడా పిండి. అప్పట్లో ఉపాహారం అదే కదా, అంతకు మించి ఏముంది వేరే. పొద్దున్నే లేచి ఇంత పిష్టం పడేస్తే వాడు ఎక్కడికైనా పొలానికి పోతాడు. ఇది నేను నాకు అర్థమైనంత వరకు చెప్పినాను అనుకుంటున్నాను. మనకు తర్వాత సూత్రం ఇప్పుడు మనకు నిజానికి ఇవాళ ఇక టైం లేదు. అది స్తుత్వ నిషిద్ధం కూడా మనం చెప్పుకోవాలి. రేపు ఆడివాళ్ళు వారు చెప్తారు దాని గురించి. ఇవాళ ఆపేద్దాం పాఠానికి. ఏమైనా మీకు అర్థం కాకపోతే ఒక్కసారి చరవణం కనికొండ గారు అర్థమైనా మీకు అర్థమైందంటే అర్థమైన పాడమే, కానీ అయినప్పటికీ కూడా మళ్ళీ ఒక్కసారి నిన్న కూడా మీరు లేరు కనుక ఇవాళ అదే విషయాన్ని చెప్పి ఒకసారి ఏమైనా కన్ఫ్యూజ్గా ఉందా, ఏం అర్థం కాలేదా, అది కూడా కష్టం. ఏమి అర్థం కాలేవాడు ప్రశ్న వేరు, పూర్తిగా అర్థమైన ప్రశ్న వేరు. కనుక మీ ప్రశ్న లేదు అంటే ఏమి అర్థం కాకపోవడే పూర్తి అర్థమవడం. ఈ 2-3 సార్లు చర్వణం అయింది కాబట్టి ఇక పట్టిందండి. ధనికొండ గారు మధ్య మధ్య లేరు కనుక ధనికొండ గారు కూడా ఇంకా స్పష్టంగా కొంత అర్థం కాలేదు అన్నట్టు మధ్యలో మాట్లాడు. అంటే ఈ సందని కాదు, కాకపోతే శ్లోకంలో ఒకటి ఏమిటంటే పగ తీర్చుకోవడానికి ప్రాణం శరీరం పోయినా కానీ పగబోదనేది అర్థమైంది. శరీరాన్ని కాల్చేసినా గాని అనంగుడు అయినప్పటికి కూడా ఓహో నేను ఈ శివుణ్ణి ఏ రకంగా హింసించాలి, ఈ పార్వతి కరములను సుకుమారమైనటువంటి కరములను పాశములుగా చేసి వాడి మెడకు చుట్టాలి అనుకున్నాడు. అంటే చచ్చిన తర్వాత కూడా పగబట్టడం అంటే మన్మధుడినే చూసాం మనం. ఒక కథ ఉంది చంద్రబాబు. ఆత్మహత్య చేసుకునేవాడు ఒక లెటర్ రాస్తాడు, వీడు పోయాక మళ్ళీ ఎవరినో తీసుకోవాలి. చాలా మంది అదే, వాడు అది ప్రేమ అవుతుందండి. వాడు ఆత్మహత్య చేసుకుంటూ నన్ను ఈ అమ్మాయి ప్రేమించింది వదిలేసింది నేను ఎందుకోసం చేస్తున్నా, అది ప్రేమ అవుతుందా? ప్రేమ అయితే వాడు దాన్ని బాగు కోరాలి, అయితే దాన్ని రహస్యంగా ఉంచాలి ఒకవేళ. అంతేగాని పబ్లిక్ చేసి నేను అక్కడ తిరిగాను ఇక్కడ తిరిగాను, అది నన్ను వద్దన్నది, పెళ్లి చేసుకుంది అందుకోసం చచ్చిపోతుంది అంటే ఏది అది? ప్రేమ పగ, అది కేవలం పగే. అట్లనే మన్మధుడు కూడా పాపం చాలా పగబట్టి శివుడి మీద. చందమామలో కథ వచ్చింది ఏమిటంటే పక్కన ఉన్నటువంటి వాడు శత్రువు కనుక వీడికి మృత్యుకాలం వచ్చేసింది. అప్పుడు వాడు బాధపడి వాడిని ఇక ఎట్లా పోతామని వాడిని పిలిపించాడు. నువ్వు వచ్చి నేను జీవితాంతం శత్రువులుగా ఉన్నావు, ఇప్పుడైనా నా శత్రుతానం చేసి క్షమించు, దండం పెడతా అని చెప్పి అది అంటే ఎంత మాట అదే అన్నాడు. అందులో నా కోరిక ఏమిటి అంటే నన్ను ఈ పక్కకు ఉన్నటువంటి నన్ను దహనం చేయాలి అంటాడు.
వీడు సరే అని వాడి పక్క ప్లేస్లో పడండి, వీని ప్లేసే పక్కకని దాంట్లో దహనం చేస్తే ఆ మంటలు రేగి వాడి ఇంటి మీద పడి వాడి ఇల్లు కాలిపోయినాడు. ఇల్లు మొత్తం అక్కడ గడ్డి బాబు అవితో పాటు దాంతో పాటు కానీ అతను ఇల్లు కాలిపోయి మొత్తం తీపగా పగ తీర్చుకున్నాడు అన్నట్టుగా. సరే ఏదో దనికొండ వారు జవాబు చెప్పలేదు. మళ్ళీ క్లారిటీగా ఒకవేళ కావాలంటే మళ్ళీ రేపు చెప్పుకుందాం. మీరు ఇంకా ఏమైనా క్లారిటీ కాదంటే కూడా అట్లా ఏదో కొంత అర్థమైంది సార్. అదే అంత పర్టికులర్ గా లేను. ఉన్న సంగతి చెప్పాలంటే నేను గ్రామర్ అంత పర్టికులర్ గా లేను. ఏదో కొంచెం మేము తీసుకురావాలనే నా తపన. ఎవరికి అర్థం కాదు వాడు అర్థం చేయాలి. ఎందుకంటే మొదట్లోనే కొన్ని క్లాసులు కొన్ని పాఠాలు మిస్ అయినాయి. ఇది మొదటిది. ఇది ఆల్జిబ్రాలో కనుక మొదటి క్లాస్ రాకపోతే రెండోది రాదు. ఇది హల్సంధిలో మొదటి సూత్రం కనుక ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం. మళ్ళీ రిపీట్ జాగ్రత్తగా వింటారు అట్లాగే. అందుకొరకే ఇది ఇక్కడి నుంచి స్టార్ట్. ఇప్పుడు ఇంతవరకు హల్సంధి వేరు, హల్సంధి వరకు మనం ముందుకు పోయినా మళ్ళీ వాడిని మళ్ళీ మొదలు పెడుతున్నాం. సరే నేను వ్యాకరణం తెలిసినంత వ్యాకరణం చాలే అనుకుని వదిలేసా. అంతకంటే డీప్ మిమ్మల్ని మీరు క్లాస్లో ఉన్న మాత్రం విడిచిపెట్టాం. మీద మీరు రాకపోతే ఇప్పుడు ఏం చేయలేం, కానీ ఇక్కడ ఉండి మాత్రం మేము వదిలిపెట్టాం. అందుకని అందరినీ కంపల్సరీగా అడిగే తీసుకుంటాం. ఓకే సార్. కనుక అంటే మీరు నిన్న నేను ఒక ఎస్ఏ రాశా. ఇది స్వామి వివేకానంద గురించి ఒక ఎస్ఏ రాశా. ఆ ఎస్ఏ 12వ తారీఖున ఆయన బర్త్డే కదా, టైం సరిపోదని నిన్న దాని మీద ఉన్నా. దాంతో క్లాస్ రాదా. అదండి నిన్న మొదలుపెట్టినా ఇవాళ అదే సారాంశాన్ని మళ్ళీ ఒక్కసారి చెప్పించుకుందాం. కారణం ఏంటంటే దాని ఒక్కసారి మీరు ఇవాళ పెట్టిన పాఠం ఒకసారి చూడండి. మళ్ళీ నేను నిన్ననే పెట్టాను, అది కౌముది, ఇవాళ మళ్ళీ చెప్పలేదు. దాన్ని మళ్ళీ మీ కొరకు రేపు కూడా ఒక్కసారి మళ్ళీ దాన్ని ముందుకు పోతారు. అంటే ఇది స్టార్టింగ్ సూత్రం. ఇక్కడి మళ్ళీ అందరికి అర్థం కావాలని దాంతో మొదలుపెట్టాయి. హల్సంధిలో మొదటి సూత్రం అనుకోండి. ఇది ఎంత ఇద్దరు అంటే చాలా వరకు చెప్పుకుంటూ పోయినా మళ్ళా మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఒకసారి దాన్ని రివైజ్ చేస్తున్నాం. అట్లా మొదలు పెడతాం. అందుకొరకనే ఒకసారి అందరికి అర్థం కావాలని, మళ్ళీ అర్థం కాని వాళ్ళకు కూడా వెళ్ళిపోవడం. నేను చెప్తున్నా కదా, మీకు ఏమర్థం కాకపోయినా అని చెప్పుడు పోతే నిరర్థకం. అది కాదు, అర్థం కాని వాళ్ళకైనా అర్థం చేయించితేనే ప్రయోజనం. అర్థం కాకుండా అర్థమైన వాళ్ళు ఎట్లాగో అర్థం అవుతుంది, దానికి నేను చెప్పాల్సిన ప్రయోజనం ఏం లేదు, పోతుంది. ఏదైనా విషయంలో అర్థం కాకపోతే అక్కడ మీరు ప్రశ్న వేయకపోతే దాని కొరకైనా మేము చేసి మళ్ళీ ప్రయత్నం చేసి చెప్పడం అనేది అట్లా. కనుక రేపు మళ్ళీ వాస్తే ఇదే సూత్రాన్ని మళ్ళీ ఒకసారి మనం చెప్పుకుంటాం. సరేనండి. అందరికీ పీడిఎఫ్ పెట్టారు మొత్తం అలసందులది, ఇప్పటి వరకు అయినా పీడిఎఫ్ పెట్టారు. నోట్స్ లేకుండా డౌన్లోడ్ చేసుకోండి. నేను డౌన్లోడ్ చేసుకున్నా, అన్ని ఉన్నాయి దాంట్లో. చదివితే క్లియర్ గా అన్ని అర్థం అవుతాయి. అంటే వారు చదివిన ఓపికలే అని చెప్పారు. ఇంత క్రితం చదువుతాడు చదువుకున్నా తర్వాత చదువుకోవచ్చు. ఇప్పుడు రోజు కూడా పెడుతున్నాను. నిన్న పెట్టాను. మళ్ళీ ఆ పాఠాన్ని నిన్న ఇవాళ చెప్పుకుంటున్నాం. దాన్ని మళ్ళీ ఒకసారి మీరు చూడండి. నేను మళ్ళీ మనం చూస్తే అది ముందర పెట్టుకుంటే మీకు ఈ పాఠం చెప్పేది అర్థం. అట్లా దాన్ని ఒకసారి ముందర చూసుకుంటే మీరు ముందర పెట్టుకున్నా కానీ విషయం ఏమిటో అర్థమవుతుంది. అట్లా ఇది రామిరెడ్డి గారు, మీరు కూడా ఇంత క్రితం లేరనుకుంటున్నాను. తిరుపతి వెళ్ళింటిని. ఇది కాదు ఈ అంటే ఈ హల్సంధి ప్రారంభించి లేరు, మీరు లేరు కదా? ఉన్నాను. ప్రారంభించి ఉన్నారా హల్సంధి? అంటే అదే అర్థమైతే మీకు కొన్ని మిస్ అయ్యారు పెట్టాను. గుర్తుందా సార్ పంపించారు. అవి నేను 2-3 సూత్రాలు రాసుకోవడం కూడా నాగేశ్వర శర్మ కూడా అడిగారు మన నోట్స్ అది కూడా మళ్ళీ మనం మొదలు పెట్టినట్టుగా ఉంటుంది. అరుణ గారు మీకు అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది గురుగారు. ఓకే, శైలజ గారు కూడా అర్థమవుతాయని అనుకుంటున్నాను. సరే రేపు ఒక్కసారి మళ్ళీ శ్రీదేవి గారు ఎదురు పాట చెప్పాక అర్థమైందని నేను అనుకుంటున్నాను. లేదు అర్థమైందండి. అంటే నేను సడన్ గా వచ్చి కూర్చోవడం వల్ల ఆ నోట్స్ ఎక్కడో హాల్లో ఉంది, తేలకపోయా.
200 ఏళ్ల క్రితం కట్టిన ఒక వినాయకుడు, చాలా పెద్ద గుడి అన్నమాట, ఎకరాల్లో కట్టారు. అక్కడ గ్లోబల్ వినాయకుడి విగ్రహాలన్నీ పెట్టారండి. చాలా విశేషంగా ఉంది. మాకు చాలా దూరం, 6ంటికి వెళ్ళి వచ్చేప్పటికి చాలా లేట్ అయిపోయింది. చాలా అద్భుతంగా ఉంది అక్కడ. ఓకే. అన్ని ప్రశాంత. ఇక్కడ ఈ సింగపూర్ లో విష్ణు దుర్గా అని ప్రత్యేక ఒకటి ఉందండి, మన ప్రాంతంలో ఎక్కడో చూడలా. చాలా బాగుంది. విష్ణు దుర్గని విష్ణు దుర్గగా అక్కడ ఆవిష్కరించారు. చాలా బాగున్నాయి అక్కడ విగ్రహాలు. అది మలేషియా కూడా పోయొచ్చు విశేషంగా. అంటున్నారు. ఏమండి? మలేషియా కూడా పోయొచ్చు అంటున్నారు కదా. అవి అయిపోయింది. మలేషియా, ఇండోనేషియాలో అవి ఇంకా రాయలేదు. చాలా బాగుంది. అక్కడ మలేషియాలో ప్రపంచంలోకెల్లా విశేషమైనటువంటి అద్దాల గుడి, మొత్తం అంతా అద్దాలన్నమాట, విగ్రహాలు ఉన్నాయి. అక్కడ రాజకాళి అమ్మని సౌత్ లో ఉన్న అమ్మవారు ఉంది. ఇక్కడ వినాయకుడు చాలా బాగున్నాడు. ప్రతి చోట వినాయకుడు అండి, వేలకు వేలు లెక్క పెడితే అసలు టైమే చాలదు. పొద్దున వెళ్తే సాయంకాలం దాకా ఉండాలి అవి చూడాలంటే, అంత పెద్ద గుడి. శ్రీలంక వారు కట్టారట. శ్రీలంక నుంచి 18వ శతాబ్దం నుంచి ప్లాన్ వేసి ఇప్పుడు కట్టారు. 200 ఏళ్ల క్రితం ఉంది. చాలా బాగుంది. ఎంత పెద్దదో వినాయకుడికి, అంత పెద్ద గుడిని ఎక్కడా చూడలేదు. అందుకని లేటే ఈ పాఠాన్ని రివైజ్ చేసుకోలేదు. హంపీలో ఉందండి ఒక వినాయకుడు. హంపీలో చాలా పెద్దది. అంటే రాత్రి చెక్కిన శిల్పం ఉంది అదంతా హంపీలో వినాయకుడిది. ఇవి రాతివే, ఇవి శిల్పాలే. వినాయకుడు చిన్నవాడే, ఇంతే ఉన్నాడు. కానీ బోళ్ళని మొత్తం గ్లోబల్ లో ఉన్నవన్నీ వినాయకులు ఉన్నారు అక్కడ. చాలా 32 రకాలు వినాయకుడు, 32 రకాలు. ఎన్నో లెక్క పెట్టాలంటే చాలు. చెప్పాను కదా, పొద్దున వెళ్ళి సాయంకాలం దాకా అక్కడే ఉండాలి. సరే అండి, అందరికి కూడా శుభరాత్రి. ధన్యవాదాలు. పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి. అకొండి వారు ధన్యవాదాలు. శుభరాత్రి. ధన్యవాదాలు గురుగారు. నేను చేస్తున్నానండి.